నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. 51వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ క్యారమ్స్ పోటీలను మన్సూరాబాద్ లో ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ క్యారమ్స్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులను ఏప్రిల్ గ్వాలియర్ లో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని టోర్నమెంట్ నిర్వాహకులు RS ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ పోటీలో మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, వెటరన్ సింగిల్స్, మెన్స్ డబుల్స్ క్యారమ్స్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. క్రీడాకారులకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ట్రావెలింగ్లు అని అవన్నీ ఉంటాయి. స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్యారమ్ ఛాంపియన్షిప్ ఇవాళ క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా క్యారమ్ అసోసియేషన్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి క్యారమ్ అసోసియేషన్ ద్వారా ఇవాళ ఇక్కడ మల్లికార్జున్ నగర్ కమ్యూనిటీ హాల్లో చేయడం జరుగుతుంది. ఒక చక్కటి వెన్యూను మల్లికార్జున్ నగర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు మాకు ఇవ్వడం ధన్యవాదాలు. ఆదర్శ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ శ్రీ మదన్ రాజు గారు మాకు ఎంతో తోడ్పడుతూ ఈ కార్యక్రమం చేయడం. ఈ ముఖ్యమైన ఈ టోర్నమెంట్ యొక్క విశేషం ఏంటంటే సుమారు తెలంగాణకు చెందిన అన్ని జిల్లాల నుంచి ఇవాళ ఇక్కడ మెన్స్ సింగిల్స్, విమెన్ సింగిల్స్, వెటరన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. సుమారు 250 ఎంట్రీలు రావడం జరిగింది. బయట నుంచి వచ్చిన ప్లేయర్లకి భోజన వసతి సదుపాయం కూడా మనం కల్పిస్తున్నాము. ఇది ఒక మంచి ర్యాంకింగ్ టోర్నమెంట్. దీంట్లో మీకు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. చక్కటి ఎన్విరాన్మెంట్లో మంచి హాలు, మంచి ఎన్విరాన్మెంట్లో టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వీళ్ళని రాబోయే ఏప్రిల్ 14వ తారీఖున జరగబోయే జాతీయ స్థాయి క్రీడలు గ్వాలియర్లో జరుగుతాయి. ఆ టీంను అక్కడికి పంపడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి మాకు చాలామంది సహకరించారు. మా మిత్రులు ఖాదర్ గారు, స్కై IMF చైర్మన్ గారు, ఇంకా ప్రగ్మా హాస్పిటల్స్ వాళ్ళు వచ్చారు. కార్పొరేటర్ శ్రీ కొప్పుల నరసింహారెడ్డి గారు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ఇలాంటి టోర్నమెంటు మనము మన్సూరాబాద్ లాంటి ఒక ప్లేస్లో, అంటే ఫస్ట్ టైం మన్సూరాబాద్లో మనం ఇలాంటి ఒక పెద్ద టోర్నమెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరిస్తున్న మా అందరికీ ధన్యవాదాలు. మా జనరల్ సెక్రటరీ